అందరికీ నమస్కారం అండి. వైశాఖ మాసానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఎవరైతే వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తారో వారింట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడవు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అనేక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. వైశాఖ మాసంలో మనము విష్ణుమూర్తిని ఎలా పూజించాలి, ఏ నియమాలు పాటించాలి, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి, ఏ పనులు చేసినట్లయితే అనేక చెడు ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది, మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వైశాఖ మాసంలో మనం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. 2024 సంవత్సరము మే 23 వరకు వైశాఖ మాసం ఉంటుంది. అందువలన మే నెలలో మీరు చేసే పూజలకు, పాటించే నియమాలకు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ వైశాఖ మాసంలో భక్తిపూర్వకంగా ఒక్కరోజు పూజ చేసినా చాలు, సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితము మీకు లభిస్తుంది. ఈ వైశాఖ మాసంలో ఏం చేసినా చేయకపోయినా రావి చెట్టుని కనీసము తాకినా చాలు అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ పని కనుక చేసినట్లయితే మీ జన్మ ధన్యమైపోతుంది. ఇక రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద దీపం వెలిగించినట్లయితే ఆ ఫలితాన్ని గురించి ఇక వివరించాల్సిన పనే లేదు. వైశాఖ మాసంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి రావి చెట్టు మీదనే నివసిస్తూ ఉంటారు. అందువలన వైశాఖ మాసంలో ఏదో ఒక రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకి 3 ప్రదక్షిణాలు చేయాలి. వైశాఖ మాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తారో వారికి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టము. అందువలన మే నెలలో లక్ష్మీదేవి పూజ చేయాలనుకునేవారు 108 ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. అన్ని మాసాల కంటే వైశాఖ మాసంలో చేసే పూజలకు, దానాలకు కూడా చాలా శక్తి ఉంది. దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అని అనుకునేవారు వైశాఖ మాసంలో దేవునికి పూజలు చేస్తే కోటి రెట్ల పుణ్యాన్ని పొందవచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడాలి అంటే ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా నెమలికలు ఇంటికి తెచ్చుకోవాలి. నెమలికలు అంటే దేవదేవతలకు చాలా ఇష్టము. నెమలిక ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త దేవతలు కొలువై ఉంటారు. వైశాఖ మాసంలో పూజాగదిలో నెమలికను ఉంచినట్లయితే మీ సంపద 1000 రెట్లు పెరుగుతుంది. వైశాఖ మాసంలో బ్రహ్మముహూర్తంలో ముక్కోటి దేవతలు నేల మీదకే వస్తారు. అందువలన ఈ నెలలో ఏదో ఒక రోజున ఉదయము 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఇంట్లో పూజాగదిలో చిన్న దీపం వెలిగించినా సరే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. ఈ నెలంతా ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేయాలి. ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. వైశాఖ మాసంలో తప్పనిసరిగా ప్రతిరోజు కానీ, కుదరని వాళ్ళు కనీసము శుక్రవారం రోజు కానీ ఇల్లు తుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఇంటిని తుడుచుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. అలాగే వైశాఖ మాసంలో తప్పనిసరిగా ఏదో ఒక రోజు రాళ్ల ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఉప్పు కనుక ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ప్రవేశిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పుకి సంబంధం ఉంది. లక్ష్మీదేవి, ఉప్పు కూడా సముద్ర గర్భం నుంచే లభించారు. ఎవరైతే లక్ష్మీదేవికి ఇష్టమైన వైశాఖ మాసంలో రాళ్ల ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. వైశాఖ మాసంలో నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది. నదుల్లో స్నానం చేయడానికి కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెము పసుపు వేసుకొని, అలాగే కొద్దిగా గంగాజలం వేసుకొని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరించినట్లయితే పుణ్యం లభిస్తుంది. విష్ణువుకు ఇష్టమైన వైశాఖ మాసంలో కొన్ని మంత్రాలను చదివినట్లయితే ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. ఇంట్లో ఎప్పుడు డబ్బు ఉండాలి అని అనుకునేవారు వైశాఖ మాసంలో ఏదో ఒక రోజున ఇంట్లో పూజ చేసుకొని ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదవాలి. ఈ మంత్రానికి ఉన్న శక్తి చాలా అంతులేనిది. నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఇంట్లో ఉన్న పిల్లలు బాగా చదువుకొని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలంటే ఒక చిన్న మంత్రాన్ని చదువుకోవాలి. ఓం కలి కృష్ణాయ నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు జపిస్తే ఇంట్లో ఉన్న పిల్లలకు ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా మంచి స్థాయిలో ఉంటారు.
పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సంక్షేమం కోసము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 3 సార్లు జపించాలి. అలా గనక జపిస్తే కుటుంబం పైన విష్ణుదేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. వైశాఖ మాసంలో తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది. వైశాఖ మాసంలో మీరు చేసే దానాలకు చాలా మంచి ఫలితం కలుగుతుంది. ఒక చిన్న దానం చేసినా సరే 1000 యాగాలు చేసినంత పుణ్యాన్ని మూటగట్టుకోవచ్చు. ముఖ్యంగా వైశాఖ మాసంలో పశుపక్షాలను రక్షించాలి. ఈ మాసంలో పక్షుల కోసము నీటి తొట్లు ఏర్పాటు చేయటము, చెట్లను రక్షించటము, పక్షులకు ధాన్యాలు వేయటము, నీరు అందించడం లాంటి పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి సంతోషించి ఇంటికి సంపదలను ప్రసాదిస్తుంది. సమస్త దానాల కంటే జలదానం చాలా గొప్పదంటారు. ఈ మాసంలో ఎవరికైనా బ్రాహ్మణులకు లేదా ఆకలితో అలమటిస్తున్న వారికి లేదా పశువులకు ఆహారం పెట్టి నీరిచ్చినట్లయితే వారికి అంతులేని పుణ్యం లభిస్తుంది. వైశాఖం అంటే విష్ణుప్రియం అంటారు. అందుకే ఈ మాసంలో పేదవారికి చెప్పులు దానం చేస్తే వైకుంఠానికి వెళతారని పురాణాల్లో చెప్పబడింది. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ వస్తుంది. 2024 సంవత్సరము మే 10వ తేదీన శుక్రవారం రోజు అక్షయ తృతీయ వచ్చింది. ఈ రోజున వెండి కానీ బంగారం కానీ ఏదైనా విలువైన వస్తువులు కానీ కొన్నట్లయితే మీ అదృష్టము పెరిగి ఇంట్లో సంపద నిలుస్తుంది. బంగారం కొనలేని వారు అక్షయ తృతీయ రోజున ఒక శివలింగం కానీ కొబ్బరికాయ కానీ తెచ్చుకొని పూజా గదిలో పెట్టి పూజ చేస్తే చాలా మంచిది. పూర్వజన్మలో చేసిన పాపాల ఫలము ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి పూర్వజన్మ పాపాలు తొలగిపోవాలంటే వైశాఖ మాసంలో నువ్వులు కానీ మామిడికాయలు కానీ వస్త్రాలు కానీ దానం చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ దానాలు చేయటం వల్ల పూర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ నెల మొత్తము పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ వీడియోలో చెప్పిన విధంగా వైశాఖ మాసంలో ఈ నియమాలన్నీ పాటించి పూజలు చేసినట్లయితే తప్పకుండా 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.